వచ్చి ఈ ఫార్మా కంపెనీలు ఈ తొక్క కంపెనీలు పెట్టేసి ఆ మూసీ నదిలో కలుపుతున్నారు ఆ విష నీళ్ళని ఆ విషం అవుతున్నాయి. మరి కలపొద్దు అనేది ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? వాడు సపరేట్ పైప్ వేసుకొని డ్రైనేజ్ ద్వారా ఊరవతలు పంపించుకోవచ్చు కదా, ఖర్చు అవుతుంది. అంటే దోపిడీ మెంటాలిటీ కదా. ప్రకృతి గురించి ఆలోచించాలి కదా, ఆ నీటి మీద ఆధారపడ్డ వేరే రైతుల గురించి ఆలోచించాలి కదా, ఆ నీటి మీద ఆధారపడ్డ పక్షుల గురించి ఆలోచించాలి కదా. నీ ఒక్కని పక్క గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహిని. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు అదే ఇప్పుడు వరదలు వస్తే ఏడ్చుకో మనమే కొట్టుకొని వచ్చినాం కదా. ఇలా బతుకమ్మకుంటా మొన్నటిదాకా మంచిగా ఉన్నది, ఇలా మంచిగుందా? ఇలా మంచిగా ఉందని చెప్పి పోతున్నాము, మళ్ళీ ఫోటోలు దిగుతున్నాము, మనమే బతుకమ్మ ఆడుకుంటున్నాం, మంచిగా ఉంది అంటున్నాం. మళ్ళీ గలీజ్ చేద్దాం, మళ్ళీ అరే ఎందుకు చేసినాం అంటావా? అది 20 ఎకరాలు ఉంటే ఇలా 5 ఎకరాలకు చేసిర్రు, బాధపడుతున్నాం 5 ఎకరాలకు ఇంత కబ్జా పెట్టిర్రని. ఇలా 3000 ఎకరాలు ఉస్మానియా సిటీని 1500